ఇక ఎండల్లో కూల్గా ప్రయాణించవచ్చని అనుకున్న ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీకి మంగళం పాడుతూ నిర్ణయం వెలువరించింది. ఉదయం రాత్రి వేళల్లో ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ప్రస్తుతం మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్గా ప్రయాణించే వారి కోసం గతంలో మెట్రో ₹59 హాలిడే కార్డును కూడా తీసుకొచ్చింది. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా చేసే ప్రయాణాల్లో టికెట్పై 10% డిస్కౌంట్ ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ కూడా పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఎండల తీవ్రత ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకి షాక్కి గురి చేసిందా? అధికారుల నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు బాణాలు బగబగలకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మరీ ఎండలో ప్రయాణం చేసే వరకు నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు ఈ ఇటీవల కాలంలో మెట్రో రైలును ఎక్కువ ఆదరిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎండలు మండుతున్న నేపథ్యంలో మెట్రో రైలు అతి తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు, నగరవాసులు, ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా మెట్రో రైలును యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇదే సందర్భంలో ఒకవైపు మెట్రోకు ఆదరణ పెరుగుతున్నా కానీ ఎండాకాలం మండుతున్న ఎండల నేపథ్యంలో మెట్రో రైలు అధికారులు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకొని చెప్పవచ్చు. దీంతో ముఖ్యంగా ఇప్పటికే ఉదయం రాత్రి వేళల్లో ప్రయాణికులకు 10% రాయితీ ఇస్తుంది. అయితే ఈ రాయితీని ఎత్తివేస్తుంటే అధికారులు ప్రకటించారు. ఏదైతే అధికారుల నిర్ణయానికి ఇప్పటికే ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ప్రయాణికులను ఆకర్షించేందుకు కూడా మెట్రో అధికారులు అనేక కార్డులను అమల్లో తెచ్చారు. ₹59 హాలిడే కార్డు తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఏంటంటే ఉదయం తర్వాత రాత్రి వేళల్లో ఈ టికెట్ పై రాయితీ ఉంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, ఆ తర్వాత రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఈ టికెట్ పై 12% రాయితీ, సుమారు 10% రాయితీ వస్తుంది. ఈ నేపథ్యంలో మెట్రోని ప్రయాణించేందుకు ఎక్కువ ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఏదైతే ఒకవైపు ఎండలు మండుతున్నా మరోవైపు ఇచ్చినటువంటి రాయితీని ఎత్తివేస్తూ మెట్రో అధికారులు తీసుకున్న నిర్ణయంపై నగరవాసులు మాత్రం మండిపడుతున్న మనం చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు పునఃసమీక్షించి ఎత్తివేసేటువంటి దీన్ని మొత్తం తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే యథావిధిగా హాలిడే కార్డ్స్ తో ఉన్న రాయితీని ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.